ఆలోచించండి, వర్షాకాలంలో మంచి వర్షం పడుతుంటే చేతిలో చికెన్ బౌల్ సూప్ పెట్టుకొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అందుకే ఈరోజు ఒక మంచి చికెన్ సూప్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి అది ఎలాగో చేసి చూపించే ముందు మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి కదా. మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి మీ స్వప్న ఈరోజు స్వాగతం పలుకుతోంది. మరి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేస్తున్నాం చికెన్ వాల్టన్ సూప్. మరి దానికి ఫస్ట్ హాట్ వాటర్ కావాలి. ఇక్కడ నీళ్లు వేడిగా ఉన్నాయి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ బౌల్ మైదా పిండి, కొంచెం పొడిపిండి పక్కన పెట్టుకుందాం, మనకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇందులో ఉప్పు, చక్కెర, నూనె ఏమి వేయకుండా జస్ట్ ప్లెయిన్ డో చేసుకోవాలి. అది కూడా హాట్ వాటర్ డో చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు వేడిగా ఉన్నాయి కదా. నీళ్లు పోసిన వెంటనే మనం చేయి పెట్టామనుకోండి కాలిపోతుంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం వాటర్ పడతాయి. కొంచెం టైట్గా డో చేసుకోవాలి. మనం వేడి నీళ్ళు వేసామనుకోండి నార్మల్ గోధుమ పిండి ఎలా ఉంటుందో అలా అవుతుంది. ఇంకా ఎంత పల్చగా మనం రోల్ చేసినా కూడా అంత పల్చగా వస్తుంది. అందుకే వేడి నీళ్ళతో డో చేసుకోమని చెప్పాను నేను. ఇక్కడ పిండి తడిపేసాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇక్కడ వేడి నీళ్ళు ఇంకా ఉన్నాయి కదా, ఈ వేడి నీళ్ళల్లో మనం చికెన్ లెగ్ ఉంటుంది కదా, దానిపైన ఉన్న నేను ఫ్లెష్ అంతా తీసేసాను. ఓన్లీ బోన్స్ మటుకి నేను ఈ హాట్ వాటర్లో వేస్తున్నా. ఇప్పుడు మనం చికెన్ స్టాక్ చేసుకోబోతున్నాం. సో అందుకే నేను ఇందులో ఉన్న ఫ్లెష్ అంతా తీసేసి ఓన్లీ చికెన్ బోన్ మటుకి నేను వేస్తున్నాను. అది కూడా లెగ్ బోన్. క్యారెట్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయకి సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్స్ మటుకే నేను ఇందులో వేస్తున్నా ఓన్లీ ఫ్లేవర్ కోసం. అలాగే ఉల్లి పొరగలో కాడ ఉంటుంది కదా, ఓన్లీ వైట్ కలర్, అది ఇందులో వేసేద్దాం. అలాగే అల్లంని జస్ట్ స్లైసెస్గా చేసి ఇందులో వేసేస్తున్నా. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ స్టాక్కి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని జస్ట్ లైట్గా చిన్న మంట పెట్టామనుకోండి, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేయాలి అంటే, నేను వెల్లుల్లికి ఆల్రెడీ స్కిన్ తీసి పెట్టుకున్నాను. దీన్ని మనం చాప్ చేసుకోవాలి. వెల్లుల్లిని చాప్ చేసుకున్నాం కదా, ఈ బౌల్లో వెల్లుల్లిని వేసేద్దాం. ఎంత ఫైన్గా చాప్ చేయగలిగితే అంత ఫైన్గా చాప్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా అల్లం, పెప్పర్ పొడి, అది వైట్ పెప్పర్ పొడి, కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరిగిన క్యారెట్. ఇందాక నేను బోన్స్ వేసాను కదా చికెన్ స్టాక్ తయారు చేసుకోవడానికి, దానిపైన ఉన్న ఫ్లెష్ అంతా ఉంది కదా, దాన్ని నేను కీమా చేసుకున్నాను. చిన్నగా చాప్ చేసుకున్నాను. ఒకవేళ మీకు మరీ ఇంత చిన్నగా చేసుకోవడం కష్టమేమో అనుకుంటే మిక్సీలో వేయండి, కానీ మరీ చాలా ఎక్కువసేపు కాదు, జస్ట్ 1-2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. కానీ నైఫ్తో చాప్ చేసేసుకుంటే సరిపోతుంది, వచ్చేస్తుంది. ఎందుకంటే చికెన్ ఈజీగానే కట్ అయిపోతుంది కాబట్టి. ఇలా చాప్ చేసుకున్న చికెన్ని చక్కగా వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసాను. ఇక్కడ
ఈ చికెన్కి ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ వేసాం కదా, అలాగే ఇంకొక బౌల్లో ఎగ్ని ఇలా బీట్ చేయాలి. చేసి మొత్తం కాకుండా కొంచెం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసిన తర్వాత మనం జిలేబీ బ్యాటర్ని ఎలా మిక్స్ చేస్తాం అలా చేయాలి. సో ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం చపాతీ పిండి తడుపుకున్నాం కదా, దాన్ని మనం పెద్ద షీట్ చేసుకోవాలి. అయితే మనం వాంటన్స్ చేస్తున్నాం, వీటిని డంప్లింగ్స్ అని కూడా అంటారు. అయితే చాపింగ్ బోర్డ్ని తీసేసి పక్కన పెట్టేసి ఒక ఫ్యాన్సీ కట్టర్ని దగ్గర పెట్టుకుందాం. చూడ్డానికైతే చాలా సింపుల్గా ఉంటుంది వాంటన్ సూప్, కానీ పని మాత్రం చాలా ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించండి. 3-4 స్టెప్స్ ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా గమనించి చేసుకోండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇందాక అట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని కింద వేసేసి కొంచెం దో మనం టైట్గా చేసుకున్నాం కాబట్టి పల్చగా చేసుకోవడానికి కొంచెం బలం పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ షీట్ చేసేసుకున్నాను చూడండి, ఎంత పల్చగా చేసుకున్నానో. మీరు కూడా ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత పల్చగా షీట్ చేసుకుంటేనే మనకి వాల్టన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యాన్సీ కట్టర్కి కొంచెం పిండి రుద్దుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఒక షీట్లో ఎన్ని అవుతే అన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక ఎగ్ని మనం సగం పక్కన పెట్టుకున్నాం కదా, దాంతో ఇలా ఒక సైడ్కి మటుకి లైట్గా ఎగ్ని అప్లై చేసుకోవాలి. మరి ఎక్కువ కాదు, లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా పెట్టుకున్నాం కదా. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అన్ని వెజిటేబుల్స్, దాన్ని మనం కొంచెం కొంచెం తీసి ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఎగ్ కోట్ అప్లై చేసామో అటు సైడ్ ముందున్న దాన్ని స్టిక్ చేయాలి. హాఫ్ మూన్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఎగ్ ఇలా కార్నర్స్కి అప్లై చేసి ఇలా పెట్టేయాలి. చూడండి, ఈ షేప్లో రావాలి. నేను ఇంకొకటి కూడా చూపిస్తా. ఇక్కడ అండ్ ఇటు సైడ్
ఒక సైడ్ ముందుకు పెట్టామంటే ఇంకో సైడ్ వెనక్కి అప్లై చేసి ఇలాంటి డిఫరెంట్ షేప్స్ పిల్లలకి చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కనుక చికెన్ బదులు క్యాబేజ్ వేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వాల్టన్స్ అయితే రెడీ అయిపోయాయి, అక్కడ స్టాక్ కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టవ్ ఆన్ చేద్దాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసాం కదా. ఇప్పుడు మరుగుతున్న స్టాక్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్, అలాగే కాస్తంత చక్కెర, కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి స్టాక్ని కలుపుకొని టేస్ట్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. కావాలి అంటే పిల్లల కోసం ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు, బట్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. మంచి ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. చికెన్ వేసాం, ఇంకా క్యారెట్, జింజర్ వేసాం, స్ప్రింగ్ ఆనియన్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇలా క్లియర్ సూప్ చేసుకున్నాం మనం ఈరోజు. ఇలా చేసుకున్న వాంటన్స్ ఇందులో వేసుకుందాం. వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేయాలి. ఇవి పిల్లలకే కాదండి, చూస్తుంటే మనకే తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ టైంలో ఇంకా చెప్పాను కదా, వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే ఈవినింగ్ సూప్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. నిజంగా చాలా బాగుంటుంది కదా. మనం వాంటన్స్ వేసాం కదా, అయితే ఒక జస్ట్ 5 minutesలో ఇవి బాయిల్ అయిపోతాయి. ఎందుకంటే చికెన్ని కీమా చేసాం కదా, ఇంకా స్టాక్ కూడా చాలా మరుగుతూ ఉంది కాబట్టి తొందరగా ఒక 5 minutesలో బాయిల్ అయిపోతాయి. ఇంకా మనం వేసినప్పుడు వాంటన్స్ లోపలికి వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం పైకి తేలుతాయి. అంటే పైకి తేలాయి అంటే అవి ఉడికిపోయాయని అర్థం. ఇప్పుడు మనం చివరిగా ఏం చేయాలి అంటే, ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం క్యారెట్స్, అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్. క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ వాంటన్స్ ఇందులో వేసుకుందాం. చూడండి షేప్ అసలు ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే. ఇప్పుడు సూప్ని వేసుకుందాం. పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అంటే వాంటన్ సూప్ రెడీ అయిపోయింది. ఎంత హెల్దీ అండి, హెల్దీతో పాటు టేస్టీ కూడా. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి ఎంత మంచి హెల్దీ అండ్ టేస్టీ సూప్ని చేసేసామో. ఇలాగే మంచి సూపులు చేసుకుంటూ మంచి రెసిపీలు చేసుకుంటూ మంచిగా వర్షాకాలంని బాగా ఎంజాయ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.